వినపడుతుందా? ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ మనం ఏమేమి నేర్చుకున్నాము డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో? ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ, ఫస్ట్ ఆర్డర్ బట్ నాట్ ఫస్ట్ డిగ్రీ, ఓకేనా? హైయర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్స్ మేజర్ పార్ట్స్ చెప్తున్నాను నేను. ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ. నెక్స్ట్ పార్ట్ వచ్చి ఫస్ట్ ఆర్డర్ బట్ నాట్ ఫస్ట్ డిగ్రీ. తర్వాత హైయర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియెంట్స్. అందులో అన్ని సాల్వ్ చేయడమే. నెక్స్ట్ హైయర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ నాన్ కాన్స్టెంట్ కోఎఫిషియెంట్స్. సో ఈ విధంగా మనకి మేజర్గా మనకు 4 ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆర్డర్ అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ బట్ నాట్ ఫస్ట్ డిగ్రీ. నెక్స్ట్ హైయర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. జోస్నా కంటే అప్రూవల్ ఇవ్వండి సార్. ఇచ్చి అయిపోయిందమ్మా చాలా సేపు. అమ్మాయి మెసేజ్ పెడతాను సార్. చూసుకోలేదు ఇంకా, నేను ఇచ్చి చాలాసేపు అయింది. సరే సార్. ఓకే. సో మనం ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాము? రివిజన్ పక్కాగా చేసుకుంటే ఈజీగా ఉంటుంది. రైట్, చూడండి. హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఓకేనా? హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో విత్ కాన్స్టెంట్ కోఎఫిషియెంట్స్, కాన్స్టెంట్ కోఎఫిషియెంట్స్. ఇది ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రం చెప్పుకుంటూ వెళ్తానమ్మా. సో విత్ కాన్స్టెంట్ కోఎఫిషియెంట్స్. ఇక్కడ మనము ఏం నేర్చుకున్నాము? హైయర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియెంట్స్ లో యాక్సిలరీ ఈక్వేషన్, అంతేనా? మనకు ఖచ్చితంగా ఏం నాలెడ్జ్ రావాలి? యాక్సిలరీ ఈక్వేషన్ ఎలా కనుక్కోవాలి. తర్వాత యాక్సిలరీ ఈక్వేషన్ కి దట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎం ఈక్వల్ టు 0ని యాక్సిలరీ ఈక్వేషన్ రాస్తాము. ఎందుకంటే ఇచ్చినటువంటి ఈక్వేషన్ నుంచి మనం ఏం చేస్తాము? ఎఫ్ ఆఫ్ డి ఎంతో కనుక్కుంటాము. ఇందుకే స్టాండర్డ్ ఫామ్ ఏమి? ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు క్యూ అనేటువంటిది హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సంబంధించినటువంటి స్టాండర్డ్ ఫామ్, ఓకేనా? హైయర్ ఆర్డర్ లీనియర్, ఇందులో నుంచి ఎఫ్ ఆఫ్ డి కనుక్కుంటాం. ఎఫ్ ఆఫ్ డి నుంచి యాక్సిలరీ ఈక్వేషన్ రాసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ కండిషన్స్ ఒక 3 కండిషన్స్ అవుతాయి. ఏమది? యాక్సిలరీ ఈక్వేషన్ సంబంధించినటువంటి కేసులు నేను చెప్పేది. రూట్స్ వచ్చి అంటే దీని నుంచి ఎఫ్ ఆఫ్ ఎం ఈక్వల్ టు 0 నుండి మనకేమొస్తాయమ్మా? దీన్ని సాల్వ్ చేస్తే రూట్స్ వస్తాయి, దట్ ఈజ్ ఎం వాల్యూస్ వస్తాయి. ఎం వాల్యూస్ ఒకవేళ డిఫరెంట్గా ఉంది అనుకోండి, అంటే m1 నాట్ ఈక్వల్ టు m2, 2 రూట్స్ ఉన్నాయి అనుకోండి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ m1 m2 అనేటువంటిది mకి సంబంధించిన రూట్స్ అయితే దెన్ వాట్ ఈస్ ది సొల్యూషన్? దట్ ఈస్ ఇక్కడ దీనికి సొల్యూషన్ ఎట్లా రాస్తామమ్మా? ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈక్వల్ టు క్యూ అనే దానికి సొల్యూషన్ ఎట్లా రాస్తాము? వైసి ప్లస్ వైపి రాస్తాం, జనరల్ సొల్యూషన్. ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈక్వల్ టు క్యూ, జస్ట్ రివైజ్ చేస్తున్నాను. దీనికి జనరల్ సొల్యూషన్ వచ్చి వైసి ప్లస్ వైపి అని రాస్తాం, 2 కలిపి రాస్తాం. వైసి అనేదేమో కాంప్లిమెంటరీ ఫంక్షన్, ఇదేమో పర్టికులర్ ఇంటెగ్రల్. కాంప్లిమెంటరీ ఫంక్షన్, పర్టికులర్ ఇంటెగ్రల్, బాగానే ఉంది. ఈ కాంప్లిమెంటరీ ఫంక్షన్ దేని నుంచి కనుక పెడతాము? కాంప్లిమెంటరీ ఫంక్షన్ దేనికి వర్క్ చేస్తాము? ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈక్వల్ టు 0 నుంచి కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కుంటాం. అంటే యాక్సిలరీ ఈక్వేషన్ రాసి యాక్సిలరీ ఈక్వేషన్ సంబంధించినటువంటి ఎంకి సంబంధించిన రూట్స్ ఏదైతే వస్తాయో దాని నుంచి మనము కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాస్తాం, ఓకేనా? అయితే ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? మనకు ఎంకి సంబంధించిన రూట్స్ ఎలా ఉండొచ్చు? రియల్ అండ్ డిస్టింక్ట్, ఇవి ఇట్లా వేరువేరుగా ఉండొచ్చు, లేదా 2 సమానంగా ఉండొచ్చు, ఓకేనా? నెక్స్ట్ 3వ కేసు
రియల్ అండ్ కాంప్లెక్స్ గా ఉండొచ్చు, రియల్ అండ్ కాంప్లెక్స్ గా ఉండొచ్చు. అంటే అర్థం ఏమంటే దట్ ఈస్ ఎం వాల్యూ, సారీ ఎం వాల్యూ ఏం రావచ్చమ్మా, ఏ ప్లస్ ఆర్ మైనస్ ఐబి రావచ్చు, లేదా ఏ ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి అని కూడా వేయచ్చు, అంటే సర్వ్డ్ టైప్ లో కూడా. సో ఇలా ఉండొచ్చు, రైట్. ఇప్పుడు ఫస్ట్ కేసుకి మనం జనరల్గా ఎట్లా రాస్తాము సొల్యూషను, m1 నాట్ ఈక్వల్ టు m2, అంటే రెండు విభిన్న మూలాలు ఉన్నప్పుడు దానికి జనరల్ సొల్యూషన్ దట్ సారీ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎట్లా రాస్తాము, c1 e to the power of m1x plus c2 e to the power of m2x. ఇది కాంప్లిమెంటరీ ఫంక్షన్, ఇలా కనుక్కుంటాం. నేను చెప్పేది ఈ కేసుకి రెండు రూట్స్ వేరుగా ఉంటే. అట్లేకుండా m1 ఈజ్ ఈక్వల్స్ టు m2, నేను ఊరికి రెండు రూట్స్ గురించి తీసుకుని చెప్తున్నాను. రెండు రూట్స్ సమానమైతే అప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎలా రాస్తాము, c1 ప్లస్ c2x, అవునా కదా, e to the power of ఇది ఈ రెండు కూడా దేనికి సమానం అయి ఉండదు, mకి సమానం అనుకోండి, c1 ప్లస్ c2x e to the power of mx. గుర్తుందా? అట్లనే ఒకవేళ ఇంకో కేసు, మూడో కేసు, ఎంకి సంబంధించిన రూట్స్ కాంప్లెక్స్ రూట్స్ ఉంది అనుకోండి, ఏ ప్లస్ ఆర్ మైనస్ ఐబిగా ఉంటే అప్పుడు వైసీ ఎలా రాస్తాము చెప్పండి, గుర్తుంటే మీరు చెప్తా రావాలి. ఇప్పుడు వినేదానికి లేదమ్మా, ఇప్పుడు చెప్తూ ఉండాలా, గుర్తుపెట్టుకోండి. నోట్స్ రాశారు కదా, ఎట్లా ఎలా కాంప్లెక్స్ రూట్స్ ఉన్నప్పుడు ఎంత, దానికి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎంత గుర్తించుకోండి. ఏమమ్మా, m ఈక్వల్ టు ఏ ప్లస్ ఆర్ మైనస్ ఐబి అయితే కాంప్లిమెంటరీ రూట్స్ వస్తే ఏం రూట్స్ ఇవే, ఇమేజినరీ రూట్స్. ఇలా వస్తే దెన్ వాట్ ఈస్ వైసి, చెప్పండి, చెప్పాలి కదా, మీరు చెప్తే నేను రాసేదానికి. చెప్పండి అమ్మా, c1 cos bx ప్లస్ c2 sin bx ఇంటూ e to the power of ax అవుతుంది. ఒకవేళ ఇది రిపీట్ అయితే, నేను చెప్పేది ఇది రిపీట్ అయితే ఇది రాసాం మనం. ఒకవేళ కాంప్లెక్స్ రూట్స్ కూడా రిపీట్ అయితే, ఒకవేళ ఇప్పుడు రిపీట్ అయితే అప్పుడేం రాయాలా, ఒకవేళ 2 టైమ్స్ రిపీట్ అయింది అనుకోండి ఇవి, అప్పుడు ఎట్లా రాయాలా, c1 ప్లస్ c2x, చెప్పండి మీరు, నేను చెప్తే నేను రాస్తానమ్మా, c1 ప్లస్ c2x cos bx, నెక్స్ట్ c3 ప్లస్ c4x ఏం రాయాలా, sin bx ఇంటూ e to the power of ax అని రిపీట్ అయ్యి ఉంటే. సో ఈ ప్రకారంగా మనము అంటే యాక్సిలరీ ఈక్వేషన్ నుండే మనం ఏం కనిపెడతాము, వైసీని కనుక్కుంటాము. యాక్సిలరీ ఈక్వేషన్ నుంచి వైసీ కనుక్కుంటాము. ఒకవేళ ఇటువైపు 0 ఉంది అనుకోండి, క్యూ అనే ప్లేస్ లో 0 ఉంటే దాని జనరల్ సొల్యూషన్ వచ్చి y ఈక్వల్ టు వైసీ మాత్రమే. అట్లేకుండా క్యూ ప్లేస్ లో ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ఏదైనా ఉండిందంటే అప్పుడు మనం ఏం చేయాలా, పర్టికులర్ ఇంటెగ్రల్ కనుక్కోవాలి. సో పర్టికులర్ ఇంటెగ్రల్ వైపి ఎలా వస్తుంది, 1/f ఆఫ్ డి దేని మీద, క్యూ మీద ఆపరేట్ చేస్తాం. దట్ ఈస్ ఇన్వర్స్ డిఫరెన్షియల్ ఆపరేటర్ ని అప్లై చేస్తాము. సో ఇది ప్రొసీజర్. దీని ప్రకారంగా మనము ఇక్కడ క్యూ అనేది రకరకాలుగా చెప్పాను మీకు. క్యూ అనేది ఒకవేళ e to the power of ax ఉంటే ఎట్లా చేయాలా, లేదా sin bx కానీ cos bx ఉంటే ఎట్లా చేయాలా, ఓకేనా. ఇవన్నీ మనం డిస్కస్ చేసాం, గుర్తుందో లేదు మీకు. x to the power of k ఉంటే ఎట్లా చేయాలా, ఇవన్నీ డిస్కస్ చేసాం. అంటే మీకు షార్ట్ కట్ ఎక్సెస్ చెప్పించినాం అప్పుడు. సో దాని ప్రకారంగా వైపీ కనుక్కోవాలా. వైపీ వచ్చేసిందంటే అప్పుడు జనరల్ సొల్యూషన్ వచ్చి y ఈక్వల్ టు వైసీ ప్లస్
వైపీ అనేది అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. వినపడుతుందా? కరెంటు ఇట్లా పోతుంది. ఏమమ్మా వినపడుతుందా? హలో జ్యోత్స్న, సునీత, హలో. హలో వినపడుతుంది సార్. ఓకే. ఇలా ఇక్కడ కరెంట్ పోయి వస్తుంది, డౌట్ వచ్చేసి. రైట్. సో ఈ విధంగా ఇది ప్రొసీజర్ చెప్పాను నేను సేపు. సో మళ్ళా రిపీట్ చేసుకుందాము. మనకు దీన్ని ఏమంటారయ్యా? స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకేనా? దీనికి జనరల్ సొల్యూషన్ వచ్చి y = yc ప్లస్ yp. ఈ yc ఎక్కడి నుంచి వస్తుంది? యాక్సిలరీ ఈక్వేషన్ నుంచి వస్తుంది. ఇదేమో ఇన్వర్స్ డిఫరెన్షియల్ ఆపరేటర్ నుంచి వస్తుంది మనకి. సో అది గుర్తుపెట్టుకోండి. రైట్. ఇక్కడ యాక్సిలరీ ఈక్వేషన్ కి నేను ఇంతకుముందు చెప్పినట్టు 3 కండిషన్స్ ఉంటాయి. ఏమని? రూట్స్ ఆర్ డిఫరెంట్ అయితే ఇది సొల్యూషన్ అవుతుంది, రూట్స్ ఆర్ ఈక్వల్ అయితే ఇది సొల్యూషన్ అవుతుంది, దట్ ఈస్ yc అవుతుంది. ఒకవేళ ఇది కాంప్లెక్స్ రూట్స్ అయితే c1 cos bx ప్లస్ c2 sin bx ఇంటూ e to the power of ax అనేది. ఇది ఒకవేళ ఇది కూడా రిపీట్ అయ్యింటే c1 ప్లస్ c2x cos bx ప్లస్ c3 ప్లస్ c4x sin bx ఇంటూ e to the power of ax అని చెప్పేసి రాసుంటాము. ఒకవేళ మీకు మళ్ళీ డౌట్ రావచ్చు, ఒకవేళ ఇట్లా లేకుండా a ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి ఉన్నిందంటే అప్పుడు ఏం లేదు, రూట్ బి వేయడమే, వేరే ఇంకేం లేదు. ఇక్కడ రూట్ బి వేయడం, బి అనే స్థానంలో రూట్ బి వేసుకొని చేయాలా. రైట్. ఇంకా సో ఇక్కడ మీకు ఆల్రెడీ నేను క్వశ్చన్ పేపర్ స్ట్రక్చర్ కూడా చెప్పాను నేను. ఓకే. ఒకసారి చూడండి. సో మీకు ఇది రివైజ్డ్ సిలబస్ అమ్మా, దీన్ని చూసుకోవాలి. సో ఇక్కడ గమనించుకోండి. సో ఫస్ట్ యూనిట్ వచ్చి ఎంతవరకు నేర్చుకోవాలా నోట్ చేసి పెట్టుకోండి, కాబట్టి మర్చిపోతాం. మరి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఫస్ట్ డిగ్రీ ఫస్ట్ ఆర్డర్ అనేటువంటిది మొత్తం నేర్చుకోవాలి. తర్వాత సెకండ్ యూనిట్ వచ్చి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ బట్ నాట్ ఫస్ట్ డిగ్రీ. ఇవి రెండు అంటే ఇది మాత్రం క్లియర్గా ఉంది. ఇది ఏమేమి ఉండాలా, ఏమేమి నేర్చుకోవాలి? లీనియర్ ఫార్మ్ ఏమి, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమి, ఇంటిగ్రేటివ్ ఫ్యాక్టర్స్ ఏమి, చేంజ్ ఆఫ్ వేరియబుల్స్ అనేది ఇంతవరకు చూసుకోవాలా. తర్వాత ఇక్కడికి వచ్చే లోపల సెకండ్ యూనిట్కి సాల్వబుల్ ఫర్, వెరీ సింపుల్, ఇది సాల్వబుల్ ఫర్ పి. ఫస్ట్ యూనిట్ కొంచెం ఎక్కువ ఉండదు, సెకండ్ యూనిట్ తక్కువే. సాల్వబుల్ ఫర్ పి, సాల్వబుల్ ఫర్ వై, సాల్వబుల్ ఫర్ ఎక్స్ అండ్ క్లారెట్స్ ఈక్వేషన్. ఇది నేర్చుకుంటే సరిపోతుంది మనకి. ఇంకా థర్డ్ యూనిట్ మాత్రం కొంచెం చూసుకోండి, ఇది బ్రేక్ ఇది. ఎందుకంటే థర్డ్ యూనిట్ అన్నప్పుడు థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ 5 యూనిట్స్. సో ఎంతవరకు నేర్చుకోవాలి? థర్డ్ యూనిట్ అనేది పర్టికులర్ ఇంటెగ్రల్ సైన్ బిఎక్స్ కాస్ బిఎక్స్ ఉంది కదా, అంతవరకు నేర్చుకోవాలి. సైన్ బిఎక్స్ కాస్ బిఎక్స్ వరకు మనం చెప్పుకుంటాం చూడండి. ఏం e to the power of ax, తర్వాత సైన్ బిఎక్స్ కాస్ బిఎక్స్ వరకు థర్డ్ యూనిట్ నేర్చుకోవాలి. నెక్స్ట్ అట్లాగే ఇది కూడా ఏంది, ఇది థర్డ్ యూనిట్ ఏమి? హైయర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియెంట్స్ చాప్టర్లో నేను చెప్పేది ఇంతవరకు నేర్చుకోవాలి. అట్లాగే మిగతా పార్ట్ అంటే హైయర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియెంట్స్ లోనే ఏమయ్యా పర్టికులర్ ఇంటిగ్రల్ x to the power of k అని కానీ e to the power of ax into v అని కానీ xv అనేది కానీ ఎలా సాల్వ్ చేయాలి అది నేర్చుకోండి, మర్చిపోతండి. దీన్ని విడగొట్టేది నేర్చుకోండి. అట్లాగే ఫోర్త్ యూనిట్ వచ్చే లోపల లాస్ట్కి మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్, అదొక మోడల్, కాషి-యూలర్ ఈక్వేషన్, లెజెండర్ ఈక్వేషన్. ఈ ఇక్కడ మూడు ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. ఓకేనా? మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. తర్వాత కాషి-యూలర్, లెజెండర్ ఈక్వేషన్. సో ఇది విడగొట్టేది జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ యూనిట్ మాత్రము దట్ ఈస్ హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియెంట్స్ ని 2 భాగాలుగా చేశారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి.
రెండు భాగాలుగా చేశారు. మొదటి భాగము 3వ యూనిట్ గా పెట్టారు, అది sin bx cos bx వరకు. అట్లాగే మిగతా భాగం అంతా మిగతా లాస్ట్ వరకు కూడా ఫస్ట్ యూనిట్ లోనే, ఫస్ట్ అంటే సారీ హైయర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియెంట్స్ లో మిగిలినటువంటి పార్ట్ వచ్చి 4th యూనిట్ కి పెట్టారు. లాస్ట్ యూనిట్ వచ్చి మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్, కాషియోలారు, లెజెండర్, ఈ 3 మోడల్స్ కలిపి 4th యూనిట్ గా పెట్టారు. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా వచ్చారా? ఒక నిమిషం, ఎందుకు రాలేదు వీళ్ళు? రైట్, ఒకసారి ఇది ఒకసారి వినండి అమ్మా మీకోసం. Writing's not that easy, but Grammarly can help. Hi, welcome to Stillman's tutorial. ఇక్కడ చూడండి, In this video, we discuss about differential equations. Degree with constant coefficients, where q is equals to e power ax. The particular integral of this differential equation is given by yp is equals to. There are 3 cases. The first case is e power ax by f of a not equals to 0. And the second case is 1 by phi of a x power k by k factorial into e power ax, whenever that f of t can be expressible in this form. F of t is equals to t minus a power k into phi of t, where phi of a is not equals to 0. And the third case is x power n by n factorial into e power ax if f of t is equals to x minus a whole power n. So observe that. ఒక్క నిమిషం ఉండండి. సో 3 కేసులు గమనించండి. How to find the particular integral of the linear differential equation with constant coefficients. So let us consider a linear differential equation with constant coefficients. F of t into y is equals to q is the linear differential equation with constant coefficients of degree n. F of t into y is equals to q is a linear differential equation of degree n with constant coefficients, where q is equals to e power ax. The particular integral of this differential equation is given by yp is equals to. There are 3 cases. The first case is e power ax by f of a if f of a not equals to 0. And the second case is 1 by phi of a x power k by k factorial into e power ax, whenever that f of t can be expressible in this form. F of t is equals to d minus a power k into phi of t, where phi of a is not equals to 0. And the third case is x power n by n factorial into e power ax if f of t is equals to x minus a whole power n. So observe that. So we have 3 different cases. Whenever f of a not equals to 0, this case exists if f of a is equals to 0. F of a is equals to 0, and also f of t is equals to d minus a whole power k. Hello. And this case exists. F of t can be written as x minus d or x minus a. X minus d or x minus a whole power n. వినపడలేదా? To understand this method, let us see the working of this method. So let us see Okay. the first point. సరే, ఇప్పుడు వింటున్నారు కదా క్లాసు? Where f of t is a polynomial. అది వినపడుతుందా? శబ్దం కరెక్ట్గా వస్తుందా? It is a polynomial. ఓకే. ఇప్పుడు ఇది నేను షో చేస్తున్నాను ఒకటి. F of t is a ఇప్పుడు సారు వేరే సార్ క్లాస్ చెప్తున్నారు కదా, అది వినిపిస్తుందా లేదా? capital T. F of t is a polynomial in సరే capital T. అయితే. So right, let us see the first point. Time is gap.
f of a not equals to 0. If f of a not equals to 0. This a is taken from, we have q is equals to e power a. So that is the coefficient of a in the exponential system. If f of a is not equals to 0, then automatically yp is equals to 1 by ఇది మీకు ఐడియా ఉందా? e power ఇది a. ఓకే అంటే నేను E power వేరే a. చూపిస్తాం. So let us see the second point. Let us see the second point. ఓకేనా? If f of t can be written as, I mean, if f of a is equals to 0, if f of a is equals to 0, and f of t can be written like d minus a into pi of t. D minus a into pi of t. F of a is equals to 0, and f of t can be written as d minus a into f of t. D minus a into pi of t. Now where pi of a is not equals to 0. Pi of a not equals to 0. In this case, yp is equals to 1 by pi of a into x into e power ax. Yp is equals to 1 by pi of a into x into e power ax. Let us see the third point. If f of a is equals to 0 and f of t can be written as d minus a whole square into pi of t, comma where pi of a not equals to 0, right? D minus a whole power 1 here, d minus a whole square. So yp can be written as 1 by pi of a x square by 2 factorial into e power ax. Into e power ax. Let us see the third, fourth point. If f of a is equals to 0 and f of t can be written as d minus a whole cube into pi of t, comma pi of a is not equals to 0, then yp is equals to 1 by pi of a into x cube by 3 factorial into e power ax. Here you have to observe the fact of f of t is equals to d minus a power 1 into pi of t. So yp is equals to 1 by pi of a x into e power ax. In every case, pi of a not equals to 0. In every case, that pi of a is not equals to 0. So in the second case, f of t can be written as d minus a whole square. D minus a whole square into pi of t. So yp is equals to 1 by pi of a x square by 2 factorial into e power ax. In the third case, pi of t is equals to d minus a whole cube into pi of t. So you observe that yp is equals to 1 by pi of a x cube by 3 factorial into e power ax. Let us generalize this now. Let us generalize this now. If f of t is equals to, let us generalize this now. If f of t is equals to d minus a whole power k into pi of t, comma pi of a not equals to 0, then the particular integral yp is equals to 1 by pi of a exponent k. So x power k divided by k factorial into e power ax. Into e power ax. You observe that. This is a working rule to solve this problem. To understand this method, let us see two examples. Let us see the example to understand this method. Example number 1. Consider an equation. Consider an equation. D square plus 2d plus 1 into y is equals to e power 3. D square plus 2d plus 1 into y is equals to e power 3. What is q here? Q is equals to e power 3x. Now comparing this e power 3x with e power ax, you get a is equals to, what is f of t here? F of t is equals to d square plus 2d plus 1. D square plus 2d plus 1. So now calculate f of 3. F of 3 is equals to 3 square plus 2 into 3 plus 1, 9 plus 1, 10
plus 660 is not equals to 0. Therefore, you get yp is equals to 1 by f of a into e power ax, 1 by f of 3 into e power 3x. This is nothing but 1 by 16 into e power 3x. 1 by 16 into e power 3. నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి f of a నాట్ ఈక్వల్ 0 అయితే ఇది minus 1 minus x. You put there minus. So you get q is equals to e power minus x. Q is equals to e power minus x. What is the value of a? What is the value of a? Minus A 1. is equals to minus 1. A is equals to minus 1. Now you observe that. F of t is equals to t square plus 2d plus 1. F of t square is equals to t square plus 2d plus 1. Calculate f of a means f of minus 1 whole square plus 2 into minus 1 plus 1. You get simply minus 1 whole square becomes plus 1 minus 1. You get 0. F of minus 1 is equals to 0. Now in this case, this term can be written as f of t is equals to t plus 1 whole square. F of t can be written as t plus 1 whole square. Here into pi of pi of t is equals to 1. Pi of t is equals to 1. So there is no term, so pi of t is equals to 1. Now yp is equals to, here the exponent is 2. 1 by pi of a into x power k by k factorial into e power ax. This is the formula. 1 by pi of a x power k by k factorial into e power ax. So by substituting this term, pi of t is equals to 1. Automatically pi of a also equivalent to 1. So 1 by 1 x square, because k is equals to 2. K is equals to 2. This exponent is k. So x square by 2 factorial into e power minus. So finally we get x power minus 2 by 2 into e power minus. X power minus x square e power minus x divided by. Let us see one more example. If so f of t is equals to, let us consider the differential. అర్థమైందా ఇప్పుడు చెప్పింది t plus 2 into t minus 1 whole cube into y is equals to e power x. Into y is equals to e power x. ఇది మరో T కేసు plus 2 t minus 1 whole cube into y is equals to e power x. What is q? Q is equals to e power x. Comparing with e power ax, you get a is equals to 1. What is f of t? F of t is equals to t plus 2 into t minus 1 whole cube. Let us calculate f of 1. F of 1 is equals to 1 plus 2 into 1 minus 1 whole cube. Get simply 0. So f of 1 is equals to 0. F of a is equals to 0. So now f of t can be written as t minus 1 whole cube into d plus 2. This is nothing but t minus 1 whole cube into pi of t. T minus 1 whole cube into pi of t. Where pi of t is equals to this term, this factor t plus 2. Pi of t is equals to t plus 2. What is a? A is equals to 1. Calculate pi of 1. Pi of 1 is equals to 1 plus 2. You get 3, not equals to 0. Now yp is equals to. What is k here? Here k is equals to. 3. So yp is equals to, apply the formula. 1 by pi of k. 1 by pi of 1. X power k by k factorial. X power 3 by 3 factorial. Into e power ax. E power 1 into x. What is pi of 1? You observe that 3. Pi of 1 is equals to 3. 3 factorial is 6. 6 3s are 80. X cube divided by 80 into e power. This is the particular integral. Of the differential equation d plus 2 into d minus 1 whole cube into y. So observe that when the formula and from these
clear about this problem. అర్థమైంది అది? హలో, రైట్. సో ఇప్పుడు అదే మోడల్ వీటి చేద్దాం మనం. సో ఇంపార్టెంట్ వన్, సాల్వ్ d square minus 5d plus 6 into y equal to e to the power of 4x. దీన్ని మీరు చెప్పండి ఎట్లా చేద్దాము, దీన్ని సాల్వ్ చేయండి అన్నాడు. ఇది ఇంపార్టెంట్ కూడా, మీరు చేయగలుగుతారా? ఇది గుర్తుందా ఏమమ్మా? చెప్పండి, ఇది ఎట్లా ఉంది? ఎఫ్ ఆఫ్ డి ఓకే ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు క్యూ మోడల్లో ఉంది ఇది. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ డి ఎంత ఎంత ఎఫ్ ఆఫ్ డి మీరు చెప్పాలా? ఓకే, therefore యాక్సిలరీ ఈక్వేషన్ ఎంత చెప్పండి అమ్మా. ఎఫ్ ఆఫ్ ఎమ్ ఎంత? ఎఫ్ ఆఫ్ ఎమ్ m square minus 5m plus 6 equal to 0. So this is nothing but చెప్పండి m minus 2 into m minus 3 అంతేనా? therefore m is equals to 2 comma 3. therefore complementary function ఎంత? c1 e to the power of m1x అంటే 2x, c2 e to the power of m2x. ఈ కాంప్లిమెంటరీ ఫంక్షన్ సరిపోయింది. ఓకే, నౌ ఇప్పుడు ఏం చేయాలి మనము? వైపీ కనుక్కోవాలి. వైపీ కనుక్కోవాలంటే ఏమి? వైపీ అంటే ఏమమ్మా? వినపడుతుందా నా మాటలో? సుబ్రహ్మణ్యం రైట్. ఓకే, yp is equals to 1 by inverse differential operator on e to the power of 4x. ఓకేనా? దట్ ఈజ్ yp అవుతుంది. దట్ ఈజ్ 1 by ఇక్కడ గమనించండి d square minus 5d plus 6 into e to the power of 4x. మీకు రూల్ ఇంత ముందు మీరు విన్నదాని ప్రకారంగా రూల్ ఏమి? డి స్థానంలో 4 ని సబ్స్టిట్యూషన్ చేయండి. ఇది 0 కాకూడదు. 0 అవుతుందో చూడండి ఒకసారి, గమనించండి. e to the power of ax తో కంపేర్ చేసుకోండి. ఏ అనేది ఎంత ఉంది? 4 ఉంది. ఇది ఎఫ్ ఆఫ్ డి. ఎఫ్ ఆఫ్ డి అంటే d స్క్వేర్ మైనస్ 5d ప్లస్ 6. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ అనేది వర్క్ చేయండి. ఎఫ్ ఆఫ్ ఏ ఇస్ నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ 4 ఎంతరా? 16 minus 20 plus 6 0 అవుతుందా? కాదు కదా. సో దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. గమనించుకోండి. సో డి స్క్వేర్ స్థానంలో ఏమి వేయాలా? 4 స్క్వేర్ మైనస్ 5 into 4 plus 6 into e to the power of 4x. ఫార్ములా గుర్తుపెట్టుకోండి. దీనికి 3 కేసులు. e to the power of ax అనేది q అనే ప్లేస్ లో e to the power of ax ఉన్నప్పుడు yp కనుక్కోవడానికి 3 మార్గాలు. ఇంతసేపు అదే మనం డిస్కస్ చేసింది. రైట్. సో ఇక్కడ ఎంత వస్తుంది చెప్పండి? ఎంత దీని ఆన్సరా? 2 వస్తుంది చూడండి. 16 plus 6 22 minus 20, that is 1 by 2 వస్తుంది. సో నథింగ్ బట్ e to the power of 4x by 2. therefore general solution is రాస్తామా? y is equals to yc plus yp. సో y is equals to yc, సారీ ముందుగా రాస్తా నేను. సో y is equals to c1 e to the power of 2x plus c2 e to the power of 3x plus e to the power of 4x by 2.
ఇది ఆన్సర్ మనకి. సో మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. పుత్తూరులో ఏమి నిన్న ప్రిన్సిపాల్ సార్ కూడా చెప్పారు, యూనివర్సిటీ వాళ్ళు డిసైడ్ చేశారంట సెల్ఫ్ సెంటర్స్ లేవు, జంబ్లింగ్ నంబర్ ఆఫ్ సెంటర్స్ పెంచారు. ఎవరెవరు ఎక్కడ పోతారో తెలియదు, 7 సెంటర్లు ఎక్కడ పోతారో తెలియదు. దయచేసి బాగా ప్రిపేర్ కండి, ఇది కరోనా పాస్లు కావు. మీ ఫ్రెండ్స్కి చెప్పండి. 7 సెంటర్లు పెడుతున్నారు పుత్తూరులో, ఎవరెవరు ఎక్కడికి పోతారో తెలియదు. మన కాలేజీకి తప్ప మిగతా వాళ్ళు కూడా బయట మిగతా ప్లేస్లు పోయే అవకాశం అయితే ఉంది. కాబట్టి కొంచెం బాగా ప్రిపేర్ కండి. ఇక్కడ క్లాస్కి రాకపోతే మీ ఫ్రెండ్స్కి చెప్పండి అప్ప, కొంచెం హెల్ప్ చేయండి వాళ్ళకి కూడా. సో ఈ రివిజన్ క్లాస్కి రాకపోతే కూడా ఇబ్బంది పడతారు, దయచేసి చెప్పండి. సో ఇప్పుడు మనం సేపు డిస్కస్ చేసినామంటే ఏం డిస్కస్ చేస్తాము, క్యూ అనే ప్లేస్లో e⁴ అనేది ఉన్నప్పుడు డిస్కస్ చేసాం ఇన్సెప్ట్. సో ఇక్కడ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా. సో ఇవన్నీ ఇంపార్టెంట్, నేను చేసిన ప్రాబ్లం కూడా ఇంపార్టెంటే. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని నోట్ చేసుకోండి. ఈ మోడల్ పైన d² - 3d + 2 × y = cos hx ఉంది. సో దీన్ని కూడా అట్లాగే చేయాలా, cos hx ఏం రాసుకోవాలా, cos hx ని e⁴x + e⁻⁻x/2 గా రాసుకొని చేయాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. cos hx ఇది కూడా ఎగ్జామినేషన్ చాలా సార్లు ఇచ్చారు. సో cos hx అనే దాన్ని e⁻x + e⁻⁻x/2 ఇలా వస్తుంది కాబట్టే దీన్ని ఈ మోడల్ కింద ఇచ్చారు. ఓకేనా, ఇది చేయండి. అట్లాగే ఇంకొకటి d³ - 5d² + 8d - 4 × y = e⁴x. ఈ ప్రాబ్లము తర్వాత అంటే నేను చెప్పేది e⁴ax పైన ఈ ప్రాబ్లము. తర్వాత ఇది కూడా వర్క్ చేయండి. మూడవది, దీంట్లో తెలియకపోతే దయచేసి అడగండి, ఫోన్ చేస్తాను అడగండి, ఎట్లా చేయండి. సో ఇంతసేపు మీరు బోర్డులో విన్నదే ఏమిన్నారు, బోర్డులో ఆ వీడియోలో విన్నది d+2 × d-1 హోల్ స్క్వేర్, నాట్ హోల్ స్క్వేర్ సారీ, d-1 హోల్ క్యూబ్ × y = e⁴x. ఇంతసేపు మీరు అదే వినింది. సో ఈ 3 ప్రాబ్లమ్స్ వర్క్ చేయండి. ఓకేనా, ఈ 3 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. 3 ఇంపార్టెంటే, మీకు ఆల్రెడీ చెప్పి కూడా ఉంటాను నేను. ఈ 3 ప్రాబ్లమ్స్ చేయండి. ఇంకొకటి కూడా ఇస్తాను నేను 4గా, అప్పుడు 5 ప్రాబ్లమ్స్ నేర్చుకునేట్టుంటుంది ఈ మోడల్లో. సో ఇదేమంటే d³ - 7d. దీంట్లో ఏది తెలియకపోయినా దయచేసి ఎప్పుడైనా అడగండి. అంటే క్లాస్లోనే అని కాదు, ఇంటికి కూడా ఫోన్ చేయండి. e⁴x. సో ఈ 4 ప్రాబ్లమ్స్ ట్రై చేయండి అమ్మా, అన్నీ కూడా ఒకటే మోడలే. ఓకేనా, మీకు ఆల్రెడీ నేను ఇన్సెప్ట్ చూపించినటువంటి మెటీరియల్ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఇన్సెప్ట్ మీరు చూసారు కదా, ఇక్కడ ఏమైంది, ఆ ప్రాబ్లమే కదా. ఏ ప్రాబ్లమో జస్ట్ ఒకసారి చూడండి. యా చూడండి, ఇదేనా, నేను ఇప్పుడు బోర్డులో వేసాను కదా, d+2 × d-1 హోల్ క్యూబ్ × y = e⁴x. సో ఈ ప్రాబ్లం మీకు ఇచ్చాను నేను ఇప్పుడు. అట్లాగే ఇంకో ప్రాబ్లము d² + 2d + 1 × y = e⁴3x అనేటువంటి ప్రాబ్లం. ఈ 2 ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఇది ఎందుకు చెప్పానంటే, ఇది ఎందుకు అంటే ఇక్కడ f(1) అనేది అంటే a అనేది ఇక్కడ 1 అని డిసైడ్ అయింది e⁴x తో కంపేర్ చేస్తే. సో f(a) అనేది ఎంత అయిందిరా, 0 అయింది. కాబట్టి ఏదైతే 0 అవుతుందో, ఏ ఫ్యాక్టర్ అయితే 0 అవుతుందో, 0 కానటువంటి ఫ్యాక్టర్, ఇక్కడ 2 ఫ్యాక్టర్లు ఉన్నాయి. f(d)లో f(d) దేనికి సమానం అవుతుంది, ఇక్కడ d+2 × d-1 హోల్ క్యూబ్ ఉంది. సో
d-1 హోల్ క్యూబ్ ని ఫై ఆఫ్ డి గా అనుకోకూడదు. d-1 హోల్ క్యూబ్ ని ఫై ఆఫ్ డి అనుకోకూడదు. ఎందుకోసం అంటే అందులో డి స్థానంలో ఏ ని సబ్స్టిట్యూషన్ చేస్తే 0 అయిపోతుంది. 0 కానటువంటి ఫ్యాక్టర్ ని తీసుకోవాలి. సో d+2 ని ఫై ఆఫ్ డి గా తీసుకోవాలి. d+2 ని ఫై ఆఫ్ డి గా తీసుకొని ఈ ప్రాబ్లము నేర్చుకోవాలి. ఇది ఫార్ములా. ఇది అప్పుడు ఏం ఫార్ములా? ఎఫ్ ఆఫ్ ఏ ని 0 అయిపోతే 1/5 ఆఫ్ ఏ x to the power of k by k factorial e to the power of ax. ఇక్కడ k అనేది ఏమప్ప అంటే ఇక్కడ ఉన్న చూడండి ఏముంది ఇక్కడ k d-1 హోల్ క్యూబ్ ఘాతము ఇండెక్స్ ఉంది కదా, సో అది 3 అవుతుంది. సో దాన్ని తీసుకోవాలి ఇక్కడ, అది k అవుతుంది. d-1 హోల్ క్యూబ్ అనేది ఆ క్యూబ్ అనేది k అవుతుంది. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఈ మెటీరియల్ కూడా మీ దగ్గర ఉండాలి ఇన్సెప్ట్ డిస్కస్ చేసిన దాంట్లో. సో మిగతాది కూడా మీరు అబ్జర్వ్ చేయండి, దయచేసి అబ్జర్వ్ చేయండి. ఓకేనా? మిగతాది కూడా ఈ 4 ప్రాబ్లమ్స్ ప్రయత్నించండి. ఈ రోజుకి ఈ 4 ప్రాబ్లమ్స్ ట్రై చేయండి. సో మీకు ఫుల్ క్లారిటీ వచ్చేయాలా e to the power of ax అనేది క్యూ ప్లేస్ లో e to the power of ax అంటే ఎట్లా చేయాలా అనే విషయము మీకు ఫుల్ క్లారిటీ రావాలి. కాబట్టి దయచేసి ఈ ప్రాబ్లము అన్ని కూడా చేయండి. ఇది ఆల్రెడీ నేను చూపించిన మెటీరియల్ ఉంది. సో దీని కంటే అక్కడ కాపీ చేసుకోండి. మిగతా 2-3 ప్రాబ్లమ్స్ ప్రయత్నించండి. ఇది ఏమంటే ఇది మామూలే, కాస్ hx స్థానంలో e to the power of x ప్లస్ e to the power of minus x. ఇదేం లేదు, ఇదే క్యూ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది క్యూ అవుతుంది. కానీ ఇది మొత్తము క్యూ అవుతుంది. దీని మీద ఇన్వర్స్ డిఫరెన్షియల్ ఆపరేటర్ దీన్ని అప్లై చేస్తాం. సో ట్రై చేయండి. రాకపోతే దయచేసి నెక్స్ట్ క్లాస్లో కానీ లేదా ఇంకా క్లాస్ అనే కాదు ఎప్పుడైనా కానీ ఫోన్ చేసి అడగండి, చెప్తాను నేను. ఓకేనా? రైట్. ఈ మెటీరియల్ కూడా మీరు ఇక్కడ ఉండే వాళ్ళు కూడా ఇక్కడ ఉండే మెటీరియల్ అన్ని కూడా జస్ట్ డైరెక్ట్గా ఇవన్నీ క్లిక్ చేసి వినండి. దీంట్లో అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. దయచేసి ఇక్కడ నేను 5 మార్క్స్ ఇంపార్టెంట్ ఏది, 10 మార్క్స్ ఇంపార్టెంట్ ఏది అన్ని కూడా పెట్టాను. ఇక్కడ హౌ టు గెట్ 75 10 మార్క్స్ ఎట్లాగే తెచ్చుకోవాలి ఇక్కడ ఉన్నది చూడండి. 10 మార్క్స్ ఎట్లా తెచ్చుకోవాలి, 5 మార్క్స్ ఎట్లా తెచ్చుకోవాలి, ఏది ఇంపార్టెంట్ ఏమి, ఇవన్నీ కూడా దీంట్లో నీట్గా క్లియర్గా ఉంది. ఇవన్నీ కూడా ఒకసారి చూసి నేర్చుకోండి. ఆల్రెడీ మనము డిస్కస్ చేసిన అన్ని కూడా ఇక్కడ గమనించండి. మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ పైన కూడా ఇక్కడ మెటీరియల్ ఉంది. అట్లాగే కాషియోలార్ పైన కూడా ఉంది. ఓకేనా? ఇవన్నీ కూడా చూడండి, అబ్జర్వ్ చేయండి, నేర్చుకోండి ఇవన్నీ కూడా. సో మీరు యూటిలైజ్ చేయండి. సో మొత్తం మీద నెక్స్ట్ క్లాస్కి వచ్చే లోపల e to the power of ax అనేది మీకు బాగా రావాలి. అది విషయం, ప్రాక్టీస్ చేయండి. Roots are real. M1 not equal to M1 X case one. Next case one. M is equals to C is equals to
Third case. Third case. M is equals to A plus minus AB. Then